ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, చాలా మంది మన దగ్గర ఏమంటారంటే పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది కాబట్టి గోల్డ్ రేట్ పెరుగుతుంది, సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి ఇట్లా అంటారు. ఏం ఇంపాక్ట్ చూపించావు కదండి దేశ వ్యాప్తంగా ఏమీ ఉన్న. ఉండదండి. ఉంటే ఒక 1% పెళ్ళిళ్ళు 1-2% ఉండొచ్చు. తాత్కాలికంగా ఉంటుంది. బట్ ఇంటర్నేషనల్‌గా రూలింగ్ చేస్తుంది. ఇదంతా ఇంటర్నేషనల్‌గా స్విస్ గోల్డ్ అంటారు. సౌత్ ఆఫ్రికా గోల్డ్, అమెరికన్ గోల్డ్, కెనడా గోల్డ్. ఈ దేశాల నుంచి పెద్ద పెద్ద గోల్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళే రూల్ చేస్తున్నారు మార్కెట్‌ను. వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. మన ఇండియా లాంటి దేశం చేతిలో గోల్డ్‌దేం లేదు, ప్రభావం లేదు. మనం అన్ని దేశాలు కొన్నట్టు మనం కూడా కొన్ని రిజర్వ్ చేసుకుంటాం అనమాట అంతే. మన మన దేశము ఆ కేటగిరీలో రాలేదు. కాకపోతే మన ఇండియా కంప్యూటర్గా మరి మంచి తెలివి ఉన్న దేశంగా అన్ని దేశాలకు మన స్పోకన్ ఇంగ్లీష్ బాగా ఉంది కాబట్టి అన్ని దేశాలు కూడా ప్రిఫరెన్స్ చేస్తాయి. మనకంటే తెలివి ఎక్కువ ఉన్న చైనాను కూడా పక్కన పడేసి ఇండియాకే ప్రిఫరెన్స్ ఇస్తారు అన్ని దేశాలు. ఎందుకంటే మన దేశంలో ఉండే తెలివిమంతులు ఎక్కువ ఉన్నారు, చదువు ఎక్కువ ఉంటుంది. గోల్డ్ను మాత్రం ఇండియానే కాదు ప్రతి దేశం నమ్ముతుంది, ఇండియా కూడా నమ్ముతుంది. మన సామాన్యుడికి కూడా గోల్డే అవసరం. కాకపోతే ఇప్పుడు మన గోల్డ్ మిడిల్ ఇన్కమ్ గ్రూపు, లోయర్ ఇన్కమ్ గ్రూప్ చేతిలో నుంచి వెళ్ళిపోయింది. అప్పర్ ఇన్కమ్ గ్రూపు కోటీశ్వరుల చేతిలోకి వెళ్ళిపోయింది గోల్డ్.